తెలంగాణ కాంగ్రెస్ పోరుబాటు పట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపును నిరసిస్తూ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఈరోజు హైదరాబాద్లోని ఎంజీ రోడ్డు వద్ద నిరసన ప్రదర్శన చేపట్టనుంది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఈ ఆందోళనలో పాల్గొననున్నాయి. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు పిసిసి చీఫ్. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మహాత్మా గాంధీ పేరు తొలగింపు ఉపాధి హామీ పథకంలో నుంచి తొలగించడాన్ని కూడా నిరసిస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు నిరసన బాట పట్టాయి. రేపు కూడా జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన బాటకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రాకేష్? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపడతా ఉంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐసిసి దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని అన్ని రాష్ట్రాల పీసీసీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లో నిరసన కార్యక్రమాలకు టీపీసీసీ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉంది. సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో కాసేపట్లోనే ఈ యొక్క నిరసన ప్రదర్శన ప్రారంభం కాబోతోంది. పీసీసీ చీఫ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఈ భారీ నిరసన ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. ఈరోజు కేవలం హైదరాబాద్కి నిరసన పరిమితం చేసి రేపు మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా టీపీసీసీ ఆదేశాలు జారీ చేసింది. గాంధీ పేరును ఉద్దేశపూర్వకంగా తొలగించే ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది. సంబంధించి గాంధీ పేరు ఉండడం వల్ల అది కాంగ్రెస్కు లాభం చేకూరుతున్న బీజేపీ భయపడుతుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. జాతిపిత పేరు తొలగించడం అనేది దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించడం అంటే కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. విపిజీ రామ్జీగా ప్రస్తుతం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కొద్ది రోజుల క్రితమే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించడం జరిగింది. దీంతో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పేరును తిరిగి మళ్ళీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంగా మార్చాలి. ఇది పేదల అభ్యున్నతి కోసం తీసుకొచ్చింది. జాతిపిత పేరును తొలగించడం అనేది సరైంది కాదంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణ చేస్తున్నారు. మరికొసేపట్లో ర్యాలీ పాలన కాబోతోంది. ఈ నేపథ్యంలో నేతలందరూ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది.